హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మా ఇంటి వరలక్ష్మి అమ్మ పూజ ఏ విధంగా జరుపుకున్నామో మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అందరికీ వరలక్ష్మి అమ్మ శుభాకాంక్షలు. నేను వచ్చేసి ఈ వ్రతం వచ్చేసి నాకు ఈసారి చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే మా ఆయనతో కలిసి పూజ అయితే జరుపుకుంటున్నాను. మామూలుగా ప్రతి సంవత్సరము మా ఆయనకి ఆఫీస్ ఉండడం వల్ల తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. నేను ఒక్కదాన్నే కూర్చొని చేసుకునేదాన్ని. పిల్లలైతే చిన్న పిల్లలు పడుకుంటూ ఉండేవాళ్ళు. ఈసారి అయితే మా హస్బెండ్ లీవ్ పెట్టుకున్నారు ఆఫీస్కి. అలాగే మా పిల్లలు కూడా పూజ టయానికి లేచేశారు. నేనైతే ఈ పండగ నా భర్త నా పిల్లలతో జరుపుకుంటుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారికి అయితే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే మా ఆయనతో కలిసి జరుపుకోవాలని. తర్వాత అయితే దీపారాధన అయితే చేసేసాము. తర్వాత మా ఆయన గణపయ్యకి పూజ చేసి తర్వాత లక్ష్మీ అమ్మవారికి వెంకటరమణ స్వామికి అభిషేకం అయితే చేయాలనుకుంటున్నాము పంచామృతాలతో. నేనైతే అన్నీ రెడీ చేసి ఉంచాను. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారితో పాటు స్వామివారికి కూడా పూజ చేయాలంట. విష్ణుమూర్తి విగ్రహం పెట్టుకోవాలంట. నా దగ్గర విష్ణుమూర్తి విగ్రహం లేదు. అందుకోసమే నేను వెంకటరమణ స్వామి ప్రతిమ చిన్నది ఉంది. వెంకటరమణ స్వామిని అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఎందుకంటే విష్ణుమూర్తి అయినా వెంకటరమణ స్వామి అయినా ఇద్దరు ఒక్కటే కదా, రూపాలు మాత్రం వేరు. అందుకోసం నేను ఇద్దరికి అభిషేకం చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. అలాగే మా బాబుకి కూడా మేము వెండి రాఖీ కొన్నాము. ఆ రాఖీని కూడా గణపయ్య దగ్గర పెట్టి నా బిడ్డలు ఇద్దరు మంచిగా ఉండాలని పూజ అయితే చేసుకుంటున్నాము. గణపయ్య దగ్గర పెట్టేశాము. మా ఆయన అయితే అభిషేకం చేస్తూ ఉన్నారు. నేను ఆయన పక్కన కూర్చొని నేను మా పిల్లలు కూర్చొని ఉన్నాము. ఫస్ట్ అయితే మా పాప వీడియో తీస్తూ ఉంది. తర్వాత అయితే తను కూడా మాతో పాటు కూర్చోవాలని పక్కన కెమెరా పెట్టేసి పాప కూడా జాయిన్ అయింది. బాబు అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. చాలా చిన్నోడు కదా, వాడు ఒక చోటు ఉండకుండా ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి అయితే హారతి చేశాము. నేను పొద్దున్నే పాయసం చేశాను. అమ్మవారికి ఇష్టమైన పాలు పెసరపప్పు అన్నీ వేసి పాయసం అయితే చేశానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీటితో పాటు నెక్స్ట్ రాఖీ పండుగ ఏ విధంగా చేశాము, మా బాబుకు రాఖీ ఏ టైంలో కట్టింది, ఎలా సెలబ్రేట్ చేశాము, అలాగే మా బాబు తన కోసం ఏ గిఫ్ట్ అయితే కొన్నాడో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ చూడండి. మా బాబు ఇస్తాడు అంటే బాబు తరఫున అమ్మ నాన్న కొనిస్తారు. వాళ్ళ అక్కకి ఆడబిడ్డ అంటే గిఫ్ట్లు సర్ప్రైజెస్ చాలా ఇష్టపడతారు కదా. అందుకోసమని మా పాప కోసం సర్ప్రైజ్గా బుక్ చేసాము. ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మా పాప అమ్మవారికి అయితే మొక్కునేసాము. మా పాప నేను ఎలా చేస్తే అన్నీ నాలాగా చేస్తూ దేవుణ్ణి అయితే మొక్కుంటూ ఉంది, అమ్మవారిని అయితే మొక్కుంటూ ఉంది. చూసారా నేను ఎలా చేస్తే? అందుకోసమే కదా ప్రతి ఇంట్లోనూ ఒక ఆడబిడ్డ ఉండాలనేది. ఆడపిల్లలు ఎంత చక్కగా చేస్తారు కదా. మా పాప ప్రతి ఒక్క విషయంలోన ఇంట్రెస్ట్ చూపిస్తూ అన్ని పనులు అమ్మ నేను చేస్తా అంటూ అన్నీ తను కూడా చేయాలని ఆరాటపడుతూ నాతో పాటు చేస్తూ వచ్చింది పూజ మొత్తం. ఇక్కడైతే నేను కంకణాలు మాదిరిగా కాదు, ఒక 5 పోగులు 7 పోగులు అట్లా దారం వేసి పసుపు రాసి దేవుడి దగ్గర పెట్టుకొని నలుగురికి కంకణంలాగా కట్టుకున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను. ఆ కంకణం వచ్చి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా అలాగే పెట్టుకుంటాము. అంత ఇష్టము మా హస్బెండ్కి. కానీ ఈ పండగ అంటే మా హస్బెండ్ కూడా నాకు చాలా అంటే చాలా సహాయం చేశారు.
ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్షింతలు అయితే వేయించుకున్నాను. ఇంతటితో వచ్చి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా పాప కూడా నేను తీసుకున్నానని మా పాప కూడా వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకునింది. తర్వాత అయితే బాబును రమ్మంటే బాబు రావడం లేదు. అందుకోసం మేమే బాబు దగ్గరికి వెళ్ళి ముగ్గురు అక్షింతలు వేసి ఆశీర్వదించాము. తర్వాత వచ్చేసి మా ఆయన అయితే నలుగురము కూర్చొని భోజనం చేద్దామని చెప్పేసి అరిటాకు తీసుకొచ్చారు. పెద్ద అరిటాకు తీసుకొచ్చారు. అరిటాకులో కూర్చొని తిందాము అని చెప్పేసి నేను మార్నింగ్ అయితే పాయసము పలావ్ చేశానండి. అంతే, చిన్నపిల్లలు కదా, నైట్ అంతా అమ్మవారిని అలంకరించడానికి టైం అంతా సరిపోయింది. అందుకోసము నాకు తోచిన నాకు ఎంత టైం ఉంటే ఆ టైంలో కొంచెం మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఆకు వేసి పలావు, పెరుగు పచ్చడి, మిక్చరు, అంటికాయ అయితే పెట్టుకొని నలుగురం కలిసి ఒకే ఆకులో ఇలా తిన్నాము. నాదైతే కాదు ఈ ప్లాన్, మా హస్బెండ్ది. నాకైతే చాలా అంటే చాలా సంతోషం వేసింది మా హస్బెండ్తో ఇలా కలిసి పూజ చేసినందుకు, కలిసి భోజనం చేసినందుకు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు కదా అండి. తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి పప్పు, రసము, అప్పలము, శనగల ఫ్రై అన్నీ చేశాను. ఇంకా పాయసం ఉండింది. ఇంకా ఫ్రూట్స్ అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇదే అండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.